కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటీ కానుంది. కులగణన సర్వే అసెంబ్లీలో ప్రభుత్వం చర్చకు పెట్టనుంది. కులగణన రిపోర్టుకు ముందుగా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎస్టీ వర్గీకరణ అమలు కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఎస్టీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏకసభ్య కమిటీ నివేదిక అందించింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు లైవ్లో జరుగుతారు. చందు, ఎంతసేపట్లో అసెంబ్లీ సభలు ప్రారంభం కాబోతున్నాయి? ఇంకా కేబినెట్ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? సతీష్, మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. మంత్రులంతా కూడా అసెంబ్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ భేటీ కూడా జరగబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే బీసీ కులగణన సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా కేబినెట్లో చర్చించి ఆమోదం తెలుపుతారు. తర్వాత అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టి చర్చకు తీసుకొస్తారు. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వేని అయితే నిర్వహించి దాదాపు 98% మందిని కూడా ఈ కులగణన సర్వే అయితే నిర్వహించిన క్రమంలోనే మొన్న ఇటీవల రిలీజ్ చేసిన క్రమంలో 46.3% మంది బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా కూడా తేల్చింది. ఈ క్రమంలోనే కులగణన రిపోర్టును కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో కూడా కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కూడా ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ నివేదిక ప్రకారం చూసినట్టయితే ఏదైతే ఏ ఉపకులాలు మాదిగా ఉపకులాలకు సంబంధించి గతంలో ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నప్పుడు కూడా ప్రస్తుతం షమీమ్ అఖ్తర్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఏబీసీలుగా చేయాలి. ముఖ్యంగా చూసినట్టయితే మాదిగలో ఉన్నటువంటి ఉపకులాలనేవి కూడా ఏలో తీసుకురావాలని కూడా నివేదికలో ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్టే సామాజిక ఆర్థిక అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాతనే ఏబీసీలా వర్గీకరించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే బీసీ కులగణన సంబంధించి ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పులా తడుకున్నట్టు కూడా ఇప్పటికే అటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 60% మంది బీసీ జనాభా ఉంటే కేవలం 46% మాత్రమే ప్రభుత్వం చెప్తోంది అని చెప్పి కూడా చేస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును దేశంలో అమలు చేసే తొలి రాష్ట్రంగా కూడా తెలంగాణ ఉండబోతున్నట్టు కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే మందకృష్ణ మాదిగా కూడా ఈ నెల 7వ తారీఖు నాడు నిరసనకు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశం ఈరోజు చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే బీసీ కులగణన సంబంధించిన అంశం అయితే రాష్ట్రంలో చాలా హాట్గా నడుస్తున్న చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేనిఫెస్టోలో పెట్టిన క్రమంలో మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు కూడా కోరుతా ఉన్నాయి. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసి తీరాలి. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా అన్ని పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. అటు బీసీ సంఘాలు చెప్తా ఉన్నాయి. మరోవైపు ఆందోళన కూడా కొనసాగిస్తున్న క్రమంలో ఈ రోజు మాత్రం బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అంశం మాత్రం అసెంబ్లీలో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. ముఖ్యంగా చూసినట్టయితే మరి కాసేపట్లోనే ఇటు విపక్ష పార్టీలన్నీ కూడా అసెంబ్లీకి చేరుకుపోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కులగణన రిపోర్ట్ ఏదైతే ఉందో తప్పుల తడకనట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. రాష్ట్రంలో కులగణన అనేది సరిగా జరగలేదు. చాలా చోట్ల కులగణన అని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా చాలా మంది వివరాలు సేకరించకుండానే ఈ రిపోర్టును తయారు చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ముఖ్యంగా బీసీ జనాభాను చాలా తక్కువ చేసి చూపిస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రమే ఈ కులగణనను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి హడావుడిగా చేస్తున్నట్టు కూడా మండిపడుతున్నారు. మరోవైపు ఈరోజు అసెంబ్లీలో ఏదైతే బీసీ కులగణన తీర్మానం చేసి మళ్ళీ కేంద్రాన్ని పంపుతామని చెప్పి కేంద్రం కోర్టులో బాలు వదులుతారు. ఖచ్చితంగా ఏమి చేయరు అనే ఇదంతా కూడా తప్పించుకునేటువంటి ఒక కుట్ర అయితే పాల్పడుతుంది ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు చర్చలో మాజీ మంత్రులు అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చర్చలో పాల్గొంటారు. అదేవిధంగా కౌన్సిల్లో శాసన మండలి పక్ష నేత మత్స్యనాథ్ ఎల్రమణ కూడా చర్చలో పాల్గొంటారు. మొత్తంగా చూసినట్టయితే బీసీ కులగణన అంశమే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఒకవైపు బీసీ సంఘాలను కూడా పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో 60% బీసీలు ఉంటే బీసీ జనాభాను తక్కువ చేసి ప్రభుత్వం చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ బీసీ కులగణన నివేదిక ఏదైతే ఉందో నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత వాటన్నిటి కూడా నిరసన కార్యక్రమాలు
నిర్వహిస్తాం వాటిని తగలబెడతామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు బీసీ సంఘాలకు సంబంధించి నిన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆయన కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే, అమలు చేసి తీరాల్సిందే, లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతాం కూడా హెచ్చరించిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశం కాబట్టి ప్రస్తుతం సీఎం రాగానే క్యాబినెట్ సమావేశం అయితే ప్రారంభమవుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కాసేపటి క్రితం ఐటీ ఆఫీస్కు వెళ్లారు. పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్స్తో విచారణకు హాజరయ్యారు. ఇటీవలే దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో విచారణకు రావాలని అధికారులు తెలిపారు. ఆరోగ్య కారణాలతో